ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ స్థాయిలో కానీ, బయట కాలేజెస్‌లో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం గనక తీసుకుంటే, తెలుగులో అన్నా పేపర్ ఇచ్చేయొచ్చు, ఇంగ్లీష్‌లో అన్నా రాసేయొచ్చు అన్నట్టుంది పరిస్థితి. అవును. సో, అది కొంచెం మారితే బావుంటుందేమో గదా సార్! సంస్కృతంలో రాస్తేనే మేము ఎవాల్యుయేషన్ చేస్తాం అన్న పాయింట్‌లో. అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు విద్యా విధానంలోనే ఎలా ఉంటుందంటే, లాంగ్వేజ్ దగ్గరకొచ్చేటప్పటికి దానికి ఇంపార్టెన్స్ చాలా తక్కువ. వాళ్ళ సబ్జెక్ట్ లేదు వాళ్ళకి ఎక్కువ. ఈ లాంగ్వేజ్ అనేటువంటి దానికి మనం తెలుగు గానీ, ఇంగ్లీష్ గానీ ఏది తీసుకున్నా కూడా చాలా తక్కువ ఇంపార్టెన్స్‌లోనే ఉంటుంది. సంస్కృతాన్ని యొక్క లక్ష్యం ఏంటంటే, అసలు మనం సంస్కృతంలోనే రాయాలి అని పెట్టినట్లయితే, వచ్చేవాళ్ళు కూడా రారు. అవునండి. ఇప్పుడు ఇలా పెట్టినట్టయితే అసలు సంస్కృతం అనేది ఉంది. కాళిదాసు అనేవాడు ఉన్నాడు, వాల్మీకి ఉన్నాడు, వ్యాసుడు ఉన్నాడు, మహాభారతం ఉంది, అందులో ఇది ఉంది. ఈ పరిచయం అవుతుంది కదా! అవునండి. ఇది చాలు. ఇదే ఇంటర్మీడియేట్ యొక్క సంస్కృతం యొక్క లక్ష్యం. హ్మ్. కనుక అంతకంటే దాన్ని ఎక్కువ చేసినట్లయితే రారు వాళ్ళు. వాళ్ళు ఏదో సంస్కృతం శ్లోకాలు పలకటం నేర్చుకుంటారు. హ్మ్. సంస్కృతంలో రాయటం నేర్చుకుంటారు. దానికి అర్థం ఇది అనేది అది బట్టి పట్టి రాస్తారా? ఈవెన్ వాళ్ళ సబ్జెక్ట్‌లే వాళ్ళు బట్టి పట్టే రాస్తున్నారు అనేటువంటిది అవును. అదనమాట. అవును. కనుక మనం అక్కడ ఎక్కువ ఆశించలేము. హ్మ్. యూజీ లెవెల్‌లోకి వచ్చేటప్పటికి కొంత దానికి ఎక్కువ ఇంకా ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది.